ఉన్నటువంటి ఇశ్రాయేలీయుల దేవ, నీ పవిత్రమైనటువంటి నామమును ఆశ్రయించి ప్రార్థిస్తూ ఉండగా, రెండంచులు ఆయుధమై ఉన్నటువంటి ఈ సత్యవాక్యమును తండ్రి, మీ పరలోకపు సజీవమయ్యున్న నామము చేత ధరించినటువంటి ప్రతి ఒక్కరిని కూడా, ఈ ఆయుధమును తండ్రి కలిగినటువంటి ప్రతి ఒక్కరి జీవితాలను మీ పవిత్రమయ్యున్నటువంటి శ్రేష్టమయ్యున్న వాక్యమును బట్టి ఈ లోకంలో తండ్రి నీ ప్రజలను శ్రేష్టమైనటువంటి స్థితిలో నిలబెట్టినట్లు ఈ జీవము కలిగినటువంటి ఆయుధమును తండ్రి వారికి అయా ఆశీర్వాదకరముగా మార్చమని, ఈ శ్రేష్టమైనటువంటి వాక్యమును తండ్రి వారు పరిశుద్ధుడా దీవెనకరముగా మార్చుకొనున్నట్లు వారి జీవితాలను పరిశుద్ధుడా వారికి తండ్రి మీరు అయా దీవెనకరముగా ఆశీర్వాదకరముగా మార్చమని మీ కృపకు ఈ మనవులను ప్రతిష్ఠ చేసి యేసుక్రీస్తు శక్తి కలిగిన నామమున ప్రార్థించి వేడుకొనుచు ఉన్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్.